హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి. అందరికీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మనీ సేవింగ్ టిప్స్ ప్లస్ టైం సేవింగ్ టిప్స్ అండి. తప్పకుండా అందరూ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే, అప్పుడే మీకు అన్ని టిప్స్ అనేది అర్థమవుతాయి. ఫస్ట్ టిప్ అండి, మనం ఏదైనా కొత్తగా వస్తువులు అనేది కొంటూ ఉంటాము. వాటికైతే ఈ విధంగా స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ స్టిక్కర్లను అయితే మనం తీయడానికి అసలుకి ఎంత గీరినా కూడా వేలుతోటి అది రానే రాదండి. కానీ కొంచెం సేపు మాత్రం మనం వేడనేది చేసామంటే ఆ స్టిక్కర్ అనేది ఈజీగా ఊడనేది వచ్చేస్తుంది. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుద్దండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సెకండ్ టిప్ అండి, మనము సమ్మర్ అనేది వచ్చేసింది, నిమ్మకాయలు అనేది కొంటూ ఉంటాము. అవి తొందరగా పాడైపోతూ ఉంటాయండి, కుళ్ళిపోతూ ఉంటాయి. వాటిలో రసం అనేది ఎండిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒక న్యూస్ పేపర్ తీసుకొని నిమ్మకాయలను అయితే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మీరు రసం పిండేదానికి ఒక 5 నిమిషాల ముందు అయితే నిమ్మకాయలను తీసి ఈ విధంగా వాటర్లో అనేది వేసుకోండి. అలా వాటర్లో వేసుకోవడం వల్ల నిమ్మకాయలోని రసం అయితే మీకు పిండంగానే ఈజీగా అనేది వచ్చేస్తుంది. చూడండి థర్డ్ టిప్ అండి, ఈ నిమ్మకాయను అనేది మనం కట్ చేసుకొని నిమ్మకాయలు పిండేదాంతో పిండుతూ ఉంటాము, లేకపోతే మామూలుగా చేత్తో పిండుతూ ఉంటామండి. అలా కాకుండా మనం ఎక్కువ నిమ్మకాయలని పిండాల్సి వచ్చినప్పుడు అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూడండి ఇటువంటిది ఉంటుంది కదండి, మనము చపాతీలని అట్లాంటివి వాటిని తిరిగేసుకునేది, దాన్ని తీసుకొని ఈ విధంగా నిమ్మకాయని పెట్టి కానీ పిండారంటే ఈజీగా నిమ్మకాయల రసం అంతా వచ్చేస్తుంది. మీరు ఎన్ని నిమ్మకాయలైనా చాలా ఈజీగా పిండేస్తారండి. చూడండి రసం అనేది ఈజీగా వచ్చేసింది. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫోర్త్ టిప్ అండి, మనము ఒకేసారి ఇటువంటి చింతపండును అయితే 4-5 ప్యాకెట్లు ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటారు. లేకపోతే విడిగా అయినా చింతపండు అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు దాన్ని బయట పెడితే అయితే అది పురుగు పడుతుంది, కలర్ అనేది మారిపోతూ ఉంటుందండి. అంత టేస్ట్ అనిపించదు కర్రీస్లో మనం వాడుకుంటూ ఉంటే. దాన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనము తెచ్చుకున్న ప్యాకెట్స్ అయినా, మనం తెచ్చుకున్న లూజ్లో తెచ్చుకున్న చింతపండు అయినా ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నారంటే కలర్ అయితే పోదు, ఎన్ని రోజులైనా పురుగు పట్టదండి, సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది. ఫిఫ్త్ టిప్ అండి, మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి, ఏదైనా ఊరగాయలు ఏమైనా పెడుతూ ఉంటాము. అవి బయట పెట్టేదానికంటే కూడా లోపల అనేది మనం ఫ్రిడ్జ్ లోపల అనేది పెట్టుకోవడం వల్ల అవి కలర్ అనేది మారిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అదేవిధంగా ఈ విధంగా మిరప్పొడి, పసుపు పొడి అవన్నీ సంవత్సరానికి ఒకసారి మనము ఆడిపించి పక్కన పెట్టుకుంటున్నట్టయితే వాటిని అయితే బాగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే మీకు 1 ఇయర్ పాటు ఏ పొడులైనా కానీ నిల్వ ఉంటాయండి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. సిక్స్త్ టిప్ అండి, మనము చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకుంటూ ఉంటాము. వాటికైతే అనుకోకుండా హోల్స్ అయితే పడిపోతూ ఉంటాయండి. అవి ఎందుకు పడిపోతాయో తెలియదు. వాటిని అయితే మనం వాడాలంటే ఇంకా వాటిలో వాటర్ అనేది పోసినా, ఇంకేదైనా కర్రీ అనేది తీసి పెట్టినా కింద అయితే సమ్మర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది వాటర్ అయితే పోస్తే వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అవి అనేది లీకేజ్ కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మన దగ్గర నీల్ పాలిష్ ఉంటుంది కదా గోల్డ్ రంగు, అటువంటిదైనా వేసుకోండి. లేకపోతే ఈ విధంగా మనము దారబంధరాలకి, ఈ గడపలకి వాటికి బొట్లు పెట్టడానికి, పెయింటింగ్ వేయడానికి పెయింటింగ్స్ తెస్తాం కదండి, అటువంటిదైనా కానీ ఇట్లా కానీ పూసి కొంచెం పారనిచ్చి కానీ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా దీన్ని ఎన్ని రోజులైనా ఈ బౌల్ని అయితే ఉపయోగించుకోవచ్చు. చల్లటి వాటిని వేసుకొని మనము స్నాక్స్ని కానీ కర్రీస్ని ఏదైనా తీసి పెట్టుకున్నా కానీ ఎక్కడికి పోవండి, చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. సెవెంత్ టిప్ అండి, మనము పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు మనము నువ్వుల నూనె అనేది దీపకుందంలో పోస్తుంటే చుట్టుపక్కల అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయినప్పుడైతే అవి చుట్టుపక్కలంతా మరకలు అయితే సౌర మరకలు అయిపోతూ ఉంటాయి. అలా అయిపోకుండా ఉండాలంటే కొంచెం మైదా అనేది తీసుకొని ఆ ఆయిల్ మీద కానీ పోసేసారంటే అది మొత్తం ఆయిల్ని అయితే పీల్ చేసుకుంటుందండి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా రుద్దేసి క్లీన్ చేసేసారంటే అసలు మీకు సోమర్ అనేది ఎక్కడ దొల్లింది అనేది కూడా తెలియదు, అంత నీట్గా క్లీన్ అయిపోతుందండి. గచ్చు మీద కానీ ఎక్కడైనా కానీ ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. మనకు చాలా సింపుల్గా సౌర మరకలు అనేది పోతాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎయిత్ టిప్ అండి, మనం ఈ విధంగా పిండి అనేది తీసుకొని వస్తూ ఉంటాము. కొంచెం అయితే బౌల్లో పోసుకుంటాము. బౌల్లో బాగా మిగిలిన పిండి కానీ లేకపోతే కొంచెం వాడేసి కొంచెం పక్కన పెడుతూ ఉంటాము.
ఆ మిగిలిన పక్కన పెట్టిన పిండి కానీ గాలిపోతూ ఉంటుంది. ఇలాగ ఓపెన్ చేసి పెట్టేసేస్తే మనకు పురుగు అనేది పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటికి మళ్ళీ క్లిప్లు అవి కొనుక్కొని వచ్చి పెడుతూ ఉండాలి. అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా అయితే ట్రై చేయండి. ఎటువంటి క్లిప్స్ అనేది మనం కొనుక్కోకుండానే ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న ప్యాకెట్ని అయితే మీకు ఎంత అవసరమో దాన్ని తీసుకొని అంత వాడుకోండి. ఇలాగా మనము అవసరమైనంత వరకు తీసేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత దీనికి ఎటువంటి క్లిప్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఏం రబ్బర్లు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఈ విధంగా అయితే ముడి వేసేసుకున్నారంటే చాలా సింపుల్గా మీరు ఎన్ని రోజుల పాటైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది ఇంకా లీకేజ్ అనేది అవనే అవ్వదు. దీంట్లోకి చీమలు కానీ అసలు పురుగులు ఏమీ పట్టవు. నీట్గా ప్యాకింగ్ అనేది అయిపోతుంది. ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ. 9th టిప్ అండి, మనం చిన్న చిన్న గాజు సీసాలు అయితే తీసుకుంటూ ఉంటామండి ఏదన్నా వస్తువులతోటి, ఆహారపు పదార్థాలతోటి, ఈ విధంగా తేనె అటువంటివి. అవైతే అసలుకి టైట్గా పట్టేసి రావండి. వాటిని వేడి కూడా చేయలేము, ఎందుకంటే వాటి లోపల ఆహార పదార్థాలు అయితే ఉంటాయి కదండి, లిక్విడ్స్. అందుకని అవి మనం నార్మల్గా తీయాలంటే ఇటువంటి రబ్బర్ అనేది తీసుకొని ఆ మూతకు అనేది వేసేసి మీరు గట్టిగా ప్రెస్ చేసి తిప్పారంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. గాజు సీసా మూతలను అయితే ఈజీగా తీసే టిప్ అండి ఇది. తప్పకుండా అయితే అందరూ అయితే ట్రై చేయండి. 10th టిప్ అండి, మనము ఏ పేస్ట్ వాడినా కూడా పేస్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత దాన్ని అయితే పడేస్తూ ఉంటాము. బ్రష్లు కూడా మనము కొన్ని రోజులు వాడి పడేస్తూ ఉంటామండి. పడేసే బ్రష్లతో కానీ అయిపోయిన పేస్ట్తో కానీ ఈ టిప్ అయితే ట్రై చేయండి. ముందుగా నేను వాడే పద్ధతి అయితే ఒకటైతే చెప్తానండి మీకు. ఈ టిప్ అయితే మీకు అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. చూడండి, ఇట్లాగ మూతలు ఉన్నాయి కదండి, మీరు పేస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఇటువంటి మూతలను అయితే పడేయకండి. ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. ఇట్లాగ బ్రష్లు ఉంటాయి కదా, బ్రష్లకు ఉండే క్యాప్స్ కూడా పడేయకండి. వీటిని మనం ఒక పక్కన పెట్టుకోవడం వల్ల వాళ్ళు వాష్రూమ్లో మూతలు అనేది తీసుకొని పేస్ట్ అనేది వేసుకున్నప్పుడు మూతలు అయితే కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం వాష్రూమ్లో పడిపోయిన వాటిని పెట్టుకునే దానికంటే ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్న వాటిని పెట్టుకోవచ్చు ఈజీగా. ఈ టిప్స్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయండి, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూడండి, అయిపోయిన పేస్ట్లో అండి అడుగును కొంచెం ఉంటే దాన్ని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. మీరు ఏ పేస్ట్ వాడుతుంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు వాష్రూమ్లో కానీ షింక్ కాడ కానీ ఎక్కడైనా ట్యాప్స్ అయితే ఉంటాయి కదండి, అవి ప్లాస్టిక్ అయినా లేకపోతే స్టీల్ అయినా ఎట్లనైనా కానీ ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. వేస్ట్గా పడేసే వాటితో ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ట్యాప్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. స్టీల్ అయితే ఇంకా చాలా బాగా మెరుస్తాయి. ప్లాస్టిక్ అయినా కూడా వాటికి ఉన్న గార ఏదైనా పాచి లాంటివి ఏదైనా కానీ నీట్గా పోతాయండి. ఈ విధంగా 1 వీక్ ఒకసారి కానీ చేసుకుంటూ ఉన్నారంటే మీకు మనీ అనేది ఖర్చు లేకుండానే నీట్గా క్లీన్ అయితే అయిపోతూ ఉంటాయి. చూడండి, ఇంతకుముందు చూసినప్పుడు ట్యాప్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ట్యాప్ చూడండి ఎంతలా ఏ విధంగా వైట్గా వచ్చేసిందో. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, 11th టిప్ అండి, మనము ఇటువంటి బౌల్స్లో అయితే మనం టిఫిన్ చేసినప్పుడు చట్నీలు కానీ లేకపోతే కర్రీస్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేటప్పుడు కర్రీస్ కానీ తీసి పెడుతూ ఉంటాము. వాటిలోకి మనం పెట్టుకునే దానికోసంగా ఇటువంటి స్పూన్స్ అయితే పెడుతూ ఉంటాము. ఆ స్పూన్స్ అయితే ఈ విధంగా పడిపోతూ ఉంటాయండి చట్నీలో కానీ కర్రీలో కానీ. అలా పడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా లబ్బర్స్ ఉంటాయి కదండి, అటువంటి లబ్బర్ అయితే ఒకటైతే వేసేసేయండి. మనము దాంట్లో పెట్టిన గరిటెకి కానీ స్పూన్కి కానీ అవి ఇంకా అసలు పడవండి లోపలికైతే. కర్రీలో కానీ చట్నీలో కానీ పడిపోకుండా ఇది ఇట్లాగా నిలబడే ఉంటాయి. తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి, అందరికీ చాలా బాగా యూజ్ అవుద్ది. 12th టిప్ అండి, మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము, ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి, 2 ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాను నేను. వీటిని అయితే కొంచెం సేపు కరగనివ్వండి. మనము వంటింట్లో కానీ బొద్దింకలు కానీ బల్లులు తిరుగుతున్నాయి, అదేవిధంగా చిన్న చిన్న దోమలు లాంటివి ఉంటాయి కదా, అటువంటి ఏమన్నా ఉన్నా కూడా నైట్ పూట నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ బండ కానీ షింక్ కానీ ఈ విధంగా ట్యాబ్లెట్స్ని కరగబెట్టేసేసి ఆ వాటర్ని అయితే అక్కడ చల్లేసి తుడిచేసేయండి. షింకులు అయితే కొన్ని అయితే పోసేసేయండి. ఇలా మీరు క్లీన్ చేసుకోవడం వల్ల నైట్ పూట అసలుకి మీకు దోమలు కానీ ఇదే విధంగా బొద్దింకలు కానీ ఏవి కూడా మీకు వంటింట్లో అయితే అస్సలు కనిపించవండి. మీ వంటిల్లో అయితే చాలా నీట్గా ఉంటుందని
మనం వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకుంటున్నాము. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. అదేవిధంగా మనం ట్యాబ్లెట్స్ అయితే వాడాం కదండి, అట్టనాడో పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇది 13th టిప్ అండి. ఏం లేదండి, ఈ విధంగా గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ తిప్పే కాడ చక్రం కాడ ఈ విధంగా అయితే సోమర్ అయితే పేరుకొని ఉంటుంది జిడ్డులాగా. దీన్ని మనం క్లాత్తో తుడిచినా కూడా రాదు. మనం స్క్రబ్బర్ పెట్టి ఏదన్నా పెట్టి క్లీన్ చేద్దామంటే అసలుకి మనము క్లీన్ చేయడానికి అసలు కుదరదండి. కానీ ఈ విధంగా మాత్రలు అట్ట తీసుకొని ఈ విధంగా కానీ క్లీన్ చేసుకున్నారంటే నీట్గా దాని చుట్టూరు క్లీన్ అయితే అయిపోతుందండి. మీకు చూపించడం కోసానికి నేనైతే దీన్ని క్లీన్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ చక్రం అనేది చుట్టూరు. తప్పకుండా అయితే ఈ టిప్ అందరికీ యూజ్ అవుద్దండి. మనకు రూపాయి అనేది ఖర్చు లేకుండా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోతుంది. పైన అన్ని టిప్స్ కూడా మీకు అసలు మనీ అనేది ఖర్చు లేకుండా వేస్ట్ని మనం రీయూజ్ చేసి ఈ టిప్స్ అయితే మీకు చెప్తున్నానండి. తప్పకుండా అయితే అందరూ అయితే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి. లాస్ట్ టిప్ అండి, 14th టిప్ అండి. ఏం లేదండి, నేనైతే ఇటువంటి బాక్సులు అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి దేనికి తీసుకున్నాను, దేనికి వాడుతున్నాను అనేది వీడియో అయితే చూసేసేయండి. ఏం లేదండి, మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటున్నా నార్మల్గా ఉన్నా మనము బూట్లు అయితే పిల్లలకి వేస్తూ ఉంటాము, సాక్సులు అయితే వేస్తూ ఉంటాం కదండి. ఆ సాక్సులు అనేది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. మనము వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఒకటి కనిపిస్తే సాక్స్ ఇంకోటి కనిపించదండి. టయానికి స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది. మనమైతే అసలుకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ వేయకుండా లేకపోతే మనమైనా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉండేదానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. నేనైతే దీన్ని ఓన్గా ట్రై చేశాను. ఏం లేదండి, ఒక దాని మీద ఓల్డ్ ఒక దాని మీద ఫ్రెష్ అని రాస్తున్నాను కదండి. ఫ్రెష్ అంటే వాటిని మనము వాష్ చేసి పెట్టే వాటిని ఫ్రెష్ అనే దాంట్లో పెడతాను. మనము అప్పుడే స్కూల్ నుండి వచ్చినా ఎక్కడైనా బయటకు వేసుకోపోయి ఇప్పేసిన సాక్స్ ఉంటాయి కదండి, దాంట్లో అయితే ఓల్డ్ అనే దాంట్లో పెడతాను. ఇలాగా మనం పెట్టుకోవడం వల్ల మనం వాష్ చేసేటప్పుడు ఓల్డ్ అనే దాన్ని తీసుకొని పోయి ఈజీగా వాష్ చేసేసేయచ్చు, నీట్గా క్లీన్ చేసేసేయచ్చు. అలాగే మనము వాష్ చేసి పెట్టినట్టు ఫ్రెష్గా ఉంటాయి కదండి, వాటిని అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓల్డ్ వాళ్ళు వేసుకున్నా మనం వేసినా ఈజీగా ఒక 5 నిమిషాల లోపల మనము పిల్లలకి సాక్స్లు అయితే వేసేసి పంపించేసేయచ్చండి స్కూల్కి. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం చేయడం వల్ల వాటిని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్నపిల్లలు అయితే మనమే ఎత్తుక్కోకుండా ఈజీగా వేసి పంపించేస్తాము. పెద్ద పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి చెప్పామంటే దీంట్లో ఈ సాక్సులు ఉన్నాయి, దీంట్లో ఇప్పినాటి పెట్టండి అని వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. టయానికి కొత్తగా పెట్టిన దాంట్లో ఉతికిన సాక్సులను వేసుకుంటూ ఉంటారు. వచ్చి స్కూల్ నుండి వచ్చిన తర్వాత పాత ఇప్పేసిన సాక్సుల్ని ఇప్పేసిన దాంట్లో పెడుతూ ఉంటారు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అయిందండి నాకైతే. ఈ పైన అన్ని టిప్పుల్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు కానీ యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. చూడండి, ఇలాగైతే పెట్టుకుంటాను నేను రెండిట్లో 2 బాక్సుల్లో ఇలా పెట్టుకొని మనం ఒక పక్కన కానీ పెట్టేసుకున్నామంటే మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. కొత్తగా కానీ మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. పైన టిప్స్లో మీకు ఏ టిప్ యూజ్ అయిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.